బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిజ్రం పబ్ లో కాల్పులు కలకలం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పై 2 ఏళ్లుగా నిఘా పెట్టారు. మొయినాబాద్ చోరీ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. పిజ్రం పబ్ లో ఉన్నాడని పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులను చూసి ప్రభాకర్ ఫైరింగ్ ఓపెన్ చేయడంతో కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గాయమైంది. ఆ తర్వాత బౌన్సర్లతో కలిసి ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, పిబ్రం పబ్ కేసులో కూడా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పబ్లో నిన్న సాయంత్రం జరిగినటువంటి కాల్పుల్లో బత్తుల ప్రభాకర్ని అదుపులోకి తీసుకున్నారు. తను రెగ్యులర్గా హై పబ్స్కి అదేవిధంగా హోటల్స్కి వెళ్తారు అని పోలీసులు నిఘా ఉంచి గత రెండేళ్ల నుంచి బత్తుల ప్రభాకర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని నిఘా ఉంచినటువంటి పోలీసులు నిన్న ప్రిజం పబ్కి వచ్చినట్లు కీలక సమాచారం అందడంతో సిసిఎస్ కానిస్టేబుల్తో సహా మాదాపూర్ పోలీసులు ప్రిజం పబ్ వద్దకు చేరుకొని తనని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ టైంలో తన దగ్గర ఉన్నటువంటి విదేశీ గన్నులు రెండింటిని పేల్చారు. అప్పుడు కానిస్టేబుల్ కాలికి గాయమైంది, మరొక బౌన్సర్ కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగా ఉంది అని పోలీసులు చెప్తున్నారు. ఈ పబ్ లోపలికి వెళ్ళేటువంటి సమయంలోనే బత్తుల ప్రభాకర్ ఇక్కడికి వచ్చినట్లు కీలకంగా అందినటువంటి సమాచారం మేరకు పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే గతంలోనూ తను 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ అదేవిధంగా సైబరాబాద్ పలు కమిషనరేట్లో దొంగతనాలతో పాటు రాబడి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. మొయినాబాద్లో జరిగినటువంటి దొంగతనం కేసులో కూడా తన ఫింగర్ ప్రింట్స్ని కీలకంగా ఐడెంటిఫికేషన్ చేశాము. బత్తుల ప్రభాకర్కి సంబంధించి తన టార్గెట్స్ అంతా బీటెక్ కాలేజెస్, అదేవిధంగా కొన్ని బ్యాంక్స్, స్కూల్స్ ఏవైతే మనీ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి సమయంలో ఆ మనీని బ్యాంకుకి తీసుకువెళ్ళేటువంటి సమయంలో తను అటాక్ చేయడము, ఆ డబ్బును మొత్తాన్ని దొంగలిస్తారు అని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడ తనకి సంబంధించినటువంటి కనీస డీటెయిల్స్ లేకుండా ఎస్కేప్ అవుతూనే ఉంటాడు. తను ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు. ఆ లగ్జరీ లైఫ్ కోసమే ఇలాంటి దొంగతనాలన్నీ చేస్తున్నారని చెప్తున్నారు. 2022 అనకాపల్లి కోర్టుకి తనని తీసుకువెళ్ళినటువంటి సమయంలో తిరిగి వచ్చేటప్పుడు తను ఎస్కేప్ అయ్యాడు. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో నిఘా ఉంచాము. ఎక్కడ తనకి సంబంధించినటువంటి చిన్న క్లూ కూడా దొరకకుండా ఎస్కేప్ అవుతూనే ఉన్నాడు అని చెప్తున్నారు. హై హోటల్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడినటువంటి తను వీకెండ్స్ వచ్చిందంటే పబ్స్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాడు అని పోలీసులు నిఘా పెట్టారు. ఆ పబ్స్లో నిన్న ఇక్కడికి వచ్చినట్లు పోలీసులకి అందినటువంటి సమాచారం మేరకు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు తనకి సంబంధించి ఇక్కడ ఎవరైనా టీమ్స్ ఉన్నారా, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నాడు, వీటన్నిటి మీద కూడా పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికీ పబ్కి సంబంధించినటువంటి ఏ పబ్స్కి అటెండ్ అయ్యాడు, అసలుకి గన్స్ తన దగ్గర 2 గన్స్ ఉన్నాయి. ఆ 2 గన్స్ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి 2 సంవత్సరాల నుంచి తన మీద నిఘా ఉంచిన తర్వాతే తన ఈ వివరాలన్నిటినీ కూడా సేకరించే పనిలో పోలీసులు ఫోకస్ చేసి నిన్న కాల్పులు జరిగినటువంటి సమయంలో పోలీసులు వెనక్కి తగ్గకుండా తనని కంట్రోల్లోకి తీసుకునేందుకు అటు ఈ పబ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ పోలీసులకి సహకరించి తనని పట్టించడానికి వాళ్ళు కూడా సహాయం చేశారని పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే తనని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎక్కడెక్కడ ఇప్పటి వరకు దొంగతనాలు చేశాడు, 2 కమిషనర్ హైదరాబాద్, సైబరాబాద్లో దాదాపు 18 నుంచి 20కి పైగానే తన మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం 2 స్టేట్లలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా అయితే మాత్రం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తనకి సంబంధించినటువంటి వివరాలన్నిటినీ కూడా సేకరిస్తున్నారు పోలీసులు. కాల్పులు జరిపినటువంటి సమయంలో తన దగ్గర అసలు గన్స్ ఉన్నట్లుగా కూడా పోలీసులకు తెలియదు. తను ఎప్పుడు
ఎస్కేప్ అవ్వడానికి వివిధ రకాల రూపాల్లో బయటికి వస్తాడు. వెళ్ళేటప్పుడు వేరే రూపంలో బయటికి వెళ్తాడు. మాస్కులు ధరించడం లేదంటే హుడీ టీషర్ట్స్ వేసుకుంటే తనని ఎవరిని ఐడెంటిఫై చెయ్యరు అని చెప్పేసి తను రూపాలు మారుస్తూ ఉంటాడని పోలీసులు చెప్తున్నారు. నిన్న వచ్చినటువంటి సమయంలో కూడా హుడీ జాకెట్ వేసుకొని వచ్చాడు. ఆ జాకెట్లోనే 2 గన్లు కూడా దాచేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం తనకి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడు, 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా పోలీసులు చెప్తున్నారు. తను చాలా డేంజరస్గా ఉంటాడు. తను డబ్బుల కోసము, తన లగ్జరీ లైఫ్ కోసము ఏదైనా చేస్తాడు. ఎక్కడ తను దొరకడానికి చిన్న క్లూ కూడా వదలరు అని చెప్తున్నాడు. 2 సంవత్సరాలు నిఘా పెట్టిన తర్వాత తను నిన్న ప్రిజం పబ్లో ఉన్నాడు అని సమాచారం అందిన తర్వాత ఇక్కడికి వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు చేసినటువంటి దొంగతనాలు కావచ్చు, రాబడి కేసులన్నిటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ తను దొంగతనాలు చేశాడు, ఏ దొంగతనాలు చేశారు, తనకి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు. హైదరాబాద్లోనే 2022 నుంచి కూడా తను ఇక్కడితో పాటు వివిధ రాష్ట్రాల్లో లగ్జరీ లైఫ్ల కోసము ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తూ ఉంటాడు. వాటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 2 ఏళ్లుగా నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ప్రిజం పబ్లో కూడా నిందితుడు ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నారు. फर्स्ट टाइम मंगाओ ना, उनको लगा दो। फर्स्ट टाइम मंगाओ, पहले पानी दो। फर्स्ट टाइम मंगाओ, पहले पानी दो। फर्स्ट टाइम मंगाओ, नीचे चलो। नहीं छोड़ना, नहीं छोड़। फर्स्ट टाइम मंगाओ ना, उनको लगा दो। फर्स्ट टाइम मंगाओ, पहले पानी दो। फर्स्ट टाइम मंगाओ, पहले पानी दो। फर्स्ट टाइम मंगाओ, नीचे चलो। नहीं छोड़ना, नहीं छोड़। For more videos like this, subscribe Big TV channel.